రాజానగరం నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 82.62 కోట్లు దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ నిర్ధారణ చేసిందని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం పరిధిలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయే ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా సేకరించడానికి 361 ఎకరాలకు గాను 162.5 కోట్లు చెల్లించారని, అక్కడ ఎకరం భూమి సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం 7 లక్షలు మాత్రమే ఉందని, భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్లు ప్రభుత్వం వద్ద నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. చాలా తెలివిగా రైతు ఖాతాల్లోకి జమ చేసి ఆ తరువాత వారి నుంచి తీసుకున్నారని ఆరోపించారు. 82.62 కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపించారు. ఈ సమావేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, తాడి సూరిబాబు, నిల్లా వీర్రాజు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 82.6 కోట్ల రూపాయల్ని మీ స్నేహితులు, బంధువులు, లెక్క స్నేహితులు, బంధువులు కదలండి, పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి, మీ తాలూకు వాళ్ళ ఖాతాల్లోకి ఎన్నయో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించాం ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. కానీ భర్తరామ మనకి మంచి స్నేహితుడు అంటే ఏందండి, పెద్ద ఆయన రెడ్డి గారిని గౌరవంగా చూసుకోడు పాపం. అందులో మన పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు అగౌరవపరచలేదు, ఇది చేయలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి, ఎందుకంటే నేను వెళ్ళి చెప్పొచ్చు, కానీ విశ్వేశ్వరరెడ్డి గారి భర్తరాం దగ్గరికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి వైసీపీలో చేరి కానీ పెద్ద ఎండింగ్ ఎడతారు మీరే. అందుకని ఫోన్లో చెప్తామంటే వాయిస్ రికార్డ్ చేస్తారు. అందుకని పబ్లిక్గానే చెప్పేస్తున్నాడు ఏంటంటే 82.62 ఎకరాలు కోట్లు డబ్బు భర్తరామ్ గారు డైరెక్ట్గా దొరికేశాడు కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవర్ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్ గా కనబడేది ఏంటి, మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తన జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్ గా నీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి విజయవాడ ఎంపీ కేసీఆర్ సిన్నియో నానియో ఉన్నాడు. ఆడు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆడు మీ పుష్కరాల సందర్భంగా 30 కోట్లు ఇస్తాను క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టండి అని చెప్పి వాడు వాగ్దానం చేశాడు. దానికి అంతటికే బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోతుంది. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకొని జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో, మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్పి